వచ్చింది. రాజు ఏం చేశాడంటే కొన్ని విత్తనాలు తీసుకెళ్ళి ఈ అందరూ ప్రజలకి ఇచ్చాడు. అప్పుడు ఏమైందంటే ఇచ్చినప్పుడు ఒక నెల సమయం ఇచ్చాడు. ఒక నెల తర్వాత ఆ ఊళ్ళో పింగాళ అనే ఒక అబ్బాయి ఉండేవాడు. అతను రైతు కొడుకు. అతను చాలా కష్టపడినా ఆ విత్తనం పెరగలేదు. ఆ నెల తర్వాత రాజు అందరినీ పిలిచాడు. అందరూ రాజసభలో ఉన్నారు. అప్పుడు పింగాళ కూడా ఆ ఖాళీ డబ్బాతో వచ్చాడు. అప్పుడు ఆయన సంతోషంగా లేడు. నడుస్తూ లైన్ చివరికి వెళ్ళాడు. అప్పుడు పింగాళ కనిపించాడు. ఏంటి నాన్న, నీ విత్తనం పెరగలేదా అని రాజు అన్నాడు. నేను ఎంతో కష్టపడినా ఆ విత్తనం పెరగలేదు రాజుగారు అని చెప్పాడు పింగాళ. అప్పుడు రాజు ఇతనే రాజు అవుతాడు అని చెప్పాడు రాజు అందరికీ. ఎందుకని ఇది పెరగలేదంటే వీడిది నేను మీ అందరికీ వేయించిన విత్తనాలు ఇచ్చాను, కానీ మీరందరూ అవి తీసేసి వేరేవి పెట్టారు కాబట్టి మేము ఇట్లా ముడిచాయి. కానీ ఆ అబ్బాయి నిజాయితీగా చేశాడు కాబట్టి అతన్ని మొలవలేడు. థ్యాంక్ యూ. దీనికి భావం ఏంటిదంటే నిజాయితీనే గెలుపుకి దారి. థ్యాంక్ యూ.